श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai 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 Sai Baba,
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత జీజీ నార్కే నిన్నటి తరువాయి. చాలా రోజుల తరువాత 1916లో షిరిడి వచ్చాను. వచ్చిన వెంటనే బాబాకు ఎవరెవరు ఏ ఏ సేవలు చేస్తున్నారనే విషయం విచారించాను. వామనరావు పటేల్ బిఏ ఎల్ఎల్బి గ్రామంలో బాబా తరపున భిక్షకు వెళ్లే సేవ చేసుకుంటున్నట్లు తెలిసి కాస్త అసూయపడ్డాను. అలాంటప్పుడు నాకు మాత్రం ఆ సేవను ఎందుకు ప్రసాదించకూడదు అనే ఆలోచన కలిగింది. కానీ దానిని బయటకు వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించే సమయమైనందున బట్టలు మార్చుకునే వ్యవధి లేక నేను ధరించి ఉన్న సూటు, బూటు, ప్యాంటు, కోటు, హ్యాట్లతోనే మసీదుకి వెళ్ళి బాబాను దర్శించాను. వామన్ రావుకు భిక్షాపాత్రనిచ్చి పంపమంటారా అని ఒక భక్తుడు అప్పటికే 3 సార్లు బాబాను అడిగాడు. ఉన్నట్టుండి బాబా నన్ను చూపుతూ,
ఆ భిక్షా పాత్ర ఇతనికివ్వండి, ఈరోజు ఇతను భిక్షకెళ్తాడు అన్నారు. సూటు బూటుతోనే వెళ్ళి భిక్ష తెచ్చాను. నాకు ఆ సేవ లభించిన 4 నెలలు నేను మామూలుగా ధరించే బట్టలతో మధ్యాహ్నం భిక్షకు వెళ్ళేవాడిని. బాబా నన్ను ఈ సేవకు ఎందుకు ఎన్నుకున్నారో అని అందరూ ఆశ్చర్యపడేవారు. హృదయాంతర్యామి అయిన బాబా నా మనసెరిగి నాకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం ప్రసాదించారు. బాబా తరపున మధ్యాహ్నం భిక్షకు వెళ్లే భాగ్యాన్ని వారు కొద్ది మందికి మాత్రమే ఇచ్చేవారు. అది 1917 సంవత్సరం. పూనా ఇంజనీరింగ్ కాలేజీలో భూగర్భ శాస్త్రం బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికలో ప్రకటించారు. అది చూసిన వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాని అడిగాను. వారు చేయమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి పూనా వెళ్ళాను. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడి పలుకుబడి కల వారి సిఫార్సులు తీసుకుని రావడంతో నా పరిస్థితి క్లిష్టమైంది. నేను షిరిడీ నుండి వచ్చిన తరువాత బాబా అక్కడున్న వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. నేను ఉద్యోగ ప్రయత్నం కొరకు పూనా వెళ్ళినట్టు చెప్పగానే ఆయన అల్లా అనుగ్రహిస్తారు అన్నారు. తరువాత నార్కేకు పిల్లలున్నారా అని బాబా విచారించగా నాకు చాలా మంది పిల్లలు పుట్టారు, కానీ ఎవ్వరూ ఎక్కువ కాలం బ్రతకలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా అల్లా అనుగ్రహిస్తారు అని ఆశీర్వదించారు. 1918లో నాకు ఉద్యోగం వచ్చింది. 1919లో నా ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఆ తర్వాత నాకు కలిగిన బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. నాకు 4 కుమారులు ఉన్నారు. ఇవన్నీ బాబా కృపాశీస్సుల వలన మాత్రమే సాధ్యమయ్యాయి. శ్రీ సాయిబాబాను గురించిన ఎన్నో విషయాలు వారిని బాహ్యంగా మాత్రమే చూసిన వారెవరైనా సులభంగా చెప్పగలరు. కానీ బాబాను కేవలం బాహ్యంగా మాత్రమే గమనించి వారిని అర్థం చేసుకున్నామని అనుకోవడంలో వాళ్ళ అంచనాలు తప్పవుతాయి. బాబా తమ చెంతకు రక్షణ, సహాయం కోసం వచ్చిన వారి సామర్థ్యములకు అనుగుణంగా వ్యవహరించేవారు. బాబా వద్దకు ఎక్కువ మంది ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించే వచ్చేవారు. అటువంటి వారికి బాబా తమ నిజతత్వాన్ని వ్యక్తపరిచేవారు కాదు. కానీ లోతుగా ఆలోచించి అవగాహన చేసుకోగల సమర్థత గల వారికి తమ గురించి, తమ శక్తి గురించి తెలియజేసేవారు. నేను మొదటి నుండి బాబాను నిశితంగా పరిశీలించేవాడిని. వారు అది గమనించి తెలివిగలవాడివే అంటే హోషియార్ అని మెచ్చుకునేవారు. ఎప్పుడైనా వారు చెప్పే మాటలలోని అంతరార్థాన్ని నేను గ్రహించలేనప్పుడు ఎంత మొద్దురా డుబ్బియా అనేవారు. దీనిని బట్టి సరైన దృక్పథంతో సాగే విచారణకు వారు అడ్డు చెప్పేవారు కాదని మనకు తెలుస్తుంది. వారు చేసే ప్రతి పనిలోనూ, పలికే ప్రతి మాటలోనూ ఏదో ప్రాముఖ్యత ఉండి తీరుతుంది. వాటిలో చాలా వరకు నేను అర్థం చేసుకోగలిగేవాడిని. బాబాను నిశ్చితంగా గమనించే వారికి వారు భౌతికంగా షిర్డీలో కనిపిస్తున్న సూక్ష్మదేహంతో ఇతర లోకాలలోనూ సంచరిస్తూ వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారన్న అద్భుత సత్యం అవగతమవుతుంది. వారు మాట్లాడే మాటలను సామాన్యులు అర్ధరహితంగా పరిగణించేవారు. కానీ సంజ్ఞలు, నీతి కథలు, ఉపమానాలతో కూడిన వారి మాటలు నర్మగర్భితంగా ఉండేవి. కనుక సామాన్యులు వారి మాటలలోని లోతును సరిగా అర్థం చేసుకోలేక యథాతథంగా తీసుకుని ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేసుకునేవారు. అంతేకాదు బాబాను ఒక లౌకికవాదిగాను, అత్యాశగలవానిగాను అపార్థం చేసుకునేవారు. ఉదాహరణకు ఒకసారి ఒక వ్యక్తి మసీదుకొచ్చి బాబాను కొద్దిసేపు పరిశీలించాడు. బాబాపై అతని అభిప్రాయం ఏమిటో తెలపమని అడిగాను. అతను నిరాశతో ఎల్లప్పుడూ డబ్బు గురించే మాట్లాడే సాధువులను నేనెక్కడా చూడలేదు అన్నాడు. బాబా తరచుగా పైసా అనే పదాన్ని పుణ్యం అనే అర్థంతో మాట్లాడతారని అతనికి తెలియదు. బాబా మాటలను జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే వారి తత్వము, చర్యలు, శక్తి అద్భుతమైనవని, వారు తమ భక్తులను ఆదుకునే పద్ధతి, రక్షించే తీరు విలక్షణమైనవన్న నిర్ధారణకు వస్తారు. జూన్ 4వ తేదీ 1936న చెప్పిన విషయాలు. 1914 ప్రాంతంలో హార్దాకు చెందిన ఒక శ్రీమంతుడైన వృద్ధుడు ఒక ఆమెతో కలిసి షిరిడి వచ్చాడు. అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. షిరిడి చేరిన 1 నెలకు ఆరోగ్యం మెరుగవడంతో షిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు. కానీ 2వ నెల చివరిలో అతని పరిస్థితి విషమించి మృత్యువు సమీపించినట్లు అనిపించింది. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి సహాయం కోరేందుకు వారింట్లో మగదిక్కు ఎవరూ లేనందువల్ల ఆయన ఇంట్లోని ఆడవాళ్లు, వాళ్ళ స్నేహితురాళ్ళు బాబాను అడిగి
ఊది తెచ్చిపెట్టమని నన్ను అభ్యర్థించారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఊది అడిగాను. బాబా, ఆ వృద్ధుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడమే మంచిది. అతనికి ఊది ఏం చేయగలదు? అయినా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తీసుకెళ్ళు అన్నారు. నేను ఊది తీసుకుని వాళ్ళకి ఇచ్చాను. కానీ బాబా చెప్పిన విషయాలు ఏవి వాళ్ళకి వెల్లడించలేదు. అతని పరిస్థితి మరింత విషమించింది. అప్పుడు శ్యామ బాబాను దర్శించి ఆ వృద్ధునికి అంతిమ గడియలు సమీపించాయని చెప్పాడు. బాబా, అతను ఎలా చనిపోగలడు? రేపు ఉదయానికల్లా ప్రాణం పోసుకుంటాడు అని అన్నట్లున్నారు. ఆ మాటలను బట్టి అతడు చనిపోడని అంతా అనుకున్నారు. కానీ వృద్ధుడు ఆ రాత్రి మరణించాడు. అయినా వాళ్ళు శవం చుట్టూ దీపాలు వెలిగించి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అతడిలో చలనం కనపడలేదు. ఇక ఆశ వదులుకొని అంత్యక్రియలు జరిపించారు. వృద్ధుని బంధువులు బాబా తమను నిరాశపరిచారని భావించి షిరిడి నుండి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల పాటు వాళ్ళు షిరిడీకి రాలేదు. తరువాత ఒకరోజు వృద్ధుని బంధువు ఒకతనికి బాబా కలలో కనిపించారు. బాబా శరీరంపై చనిపోయిన వృద్ధుని తల ఉంది. బాబా అతనికి కుళ్ళిపోయి ఉన్న ఊపిరితిత్తులను చూపించి ఇంతటి బాధ నుండి ఆ వృద్ధుడిని విముక్తుని చేశానని చెప్పారు. అతను తన కల విషయం అందరికీ చెప్పాడు. అప్పటి నుండి వృద్ధుని బంధువులు తిరిగి షిరిడి రావడం ప్రారంభించారు. అతడు ఎలా చనిపోగలడు? తిరిగి ప్రాణం పోసుకుంటాడు అన్న బాబా మాటలు ప్రాణం శిథిల శరీరాన్ని విడిచి మరో కొత్త శరీరాన్ని ధరిస్తుందనే అర్థంతో జన్మ పరంపర చెప్పబడిందని మనం గ్రహించాలి. బాబా తరచుగా ప్రాతః సమయంలో దుని దగ్గర కూర్చుని భక్తులతో మాట్లాడుతూ గత రాత్రి తాము సూక్ష్మ శరీరంతో ఏ సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఏమేమి చేసింది చెబుతూ ఉండేవారు. చావడిలో లేక మసీదులో బాబాతో పాటు నిద్రించిన భక్తులను రాత్రంతా వారు భౌతికంగా తమతోనే ఉన్నారని తెలుసు. కానీ బాబా మాటలు అక్షర సత్యాలు. భక్తులు అప్పుడప్పుడు బాబా మాటలోని నిజానిజాలు పరీక్షించేవారు. వారి మాటలు నిజమని రుజువులు దొరికేవి. బాబా తరచూ మరణానంతర అనుభవాల గురించి కూడా చెప్పేవారు. ఒకసారి షిరిడిలో ఓ మార్వాడి పిల్లవాడు జబ్బుపడి మరణించాడు. బంధువులు అంత్యక్రియలు జరిపించి విషాద వదనాలతో మసీదుకు వచ్చారు. బాబా, ఆ పిల్లవాడు ఇప్పుడు నదికి చేరువయ్యాడు, దాటుతున్నాడు అన్నారు. బాబా ఉద్దేశంలో నది అంటే వైతరణి అని భావించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా తరచూ మరణానంతరము అనుభవాల గురించి కూడా చెప్పేవారు. ఒకసారి షిరిడీలో ఒక మార్వాడి పిల్లవాడు జబ్బుపడి మరణించాడు. బంధువులు అంత్యక్రియలు జరిపించి విషాదవదనాలతో మసీదుకు వచ్చారు. బాబా, ఆ పిల్లవాడు ఇప్పుడు నదికి చేరువయ్యాడు, దాటుతున్నాడు అన్నారు. బాబా ఉద్దేశంలో నది అంటే వైతరిణి అని భావించాను. బాబా ఎంతో మంది భక్తులకు వాళ్ళ గత జన్మల గురించి, ఆ జన్మల్లో జరిగిన సంఘటనల గురించి చెప్పేవారు. ఒకసారి నా గత 4 జన్మల్లో జరిగిన విషయాలు భక్తులందరి సమక్షంలో చెప్పారు. కానీ బాబా చెప్పిన విషయాలు నాకు సంబంధించినవని ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు కూడా. వారు ఒక విషయాన్ని ఒకరికి చెప్పదలిస్తే దాన్ని అందరి సమక్షంలో బాహటంగానే చెప్పేవారు. చిత్రమేమంటే ఆ విషయం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పటం బాబాలో ఉన్న ప్రత్యేకమైన కళ. మిగతా వారికి వారు మాట్లాడేవేవి అర్థమయ్యేవి కావు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే చిన్న చిన్న మాటల్లో, చర్యలతో బాబా ఒకేసారి అనేక మంది భక్తులకు ప్రయోజనాన్ని చేకూర్చగలరు. శ్రీ సాయిబాబా అదృశ్య శరీరంతో విశ్వాంతరాలలో పర్యటించి అక్కడ విషయాలను నియంత్రించేవారు. వారు భూత భవిష్యత్తులను ఒకేలా చూసేవారు. పై విషయాల వల్ల బాబా యొక్క నిజతత్వం బోధపడుతుంది.
బాబా సర్వంత్రయామి అని, సర్వవ్యాపకుడని, సృష్టి ఆది ఆది నుండి అంతం వరకు ఉంటారని వారు అప్పుడప్పుడు పలికే మాటల వలన మనం గ్రహించవచ్చు. వారు ఒక్కోసారి నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడుంది అని పలికేవారు. మరోసారి దేహాన్ని చూపిస్తూ ఇది నా ఇల్లు, నేనిక్కడ లేను, నా ముర్షాద్ అంటే గురువు నన్ను ఈ దేహం నుండి ఏనాడో విడుదల చేశాడు అనేవారు. బాబా దేహంతో షిరిడిలో సంచరిస్తున్నప్పుడు కూడా వారు ఆ దేహానికి పరిమితమై లేరు. సాయిబాబా సజీవంగా ఉన్నారు. వారు అప్పుడు ఉన్న చోటే ఇప్పుడు ఉన్నారు. నిజానికి అప్పుడు కూడా ఇప్పుడున్న చోటే ఉన్నారు అన్నది వాస్తవం. శ్రీ సాయిబాబా ఈ లోకంలోనూ ఇతర లోకాల్లోనూ తాము నిర్వహించే విధుల గురించి అరుదుగా చెప్తుండేవారు. అంతేకాక గతించిన వారి ఆత్మల స్థితిగతులను కూడా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకున్నానని చెప్పడం ద్వారా ఈ జగత్తుపై తమకు గల ఆధిపత్యాన్ని తెలియజేసేవారు. బాబా ఎప్పుడూ అసత్యం పలికేవారు కాదు, అర్ధరహితంగా మాట్లాడేవారు కాదు. వారి పద్ధతులను గురించి బాగా ఎరిగిన వారు మాత్రమే వారి మాటలను చర్యలను అర్థం చేసుకోగలిగేవారు. అది కూడా ఎవరిని ఉద్దేశించి పలికారో వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఉపదేశము మంత్రతంత్రాలు మొదలైనవి. సాయిబాబా ఏనాడు మంత్రం కానీ తంత్రం కానీ ఉపదేశం కానీ ఇవ్వలేదు. మరెవరికైనా ఉపదేశించినట్లు కూడా నేను ఎరగను. మాధవరావు దేశపాండే అంటే శ్యామ నాకు ఒకసారి క్రింద సంఘటన గురించి చెప్పాడు. రాధాబాయి దేశ్ముఖ్ అనే భక్తురాలు బాబాను దర్శించి వారి నుండి ఉపదేశం పొందాలని షిరిడి వచ్చి కొంతకాలం వేచి ఉంది. బాబా ఏమీ ఉపదేశించకపోవడంతో ఆమె ఆహారం తీసుకోవటం మానివేసి ఉపదేశం ఇచ్చేంత వరకు నిరాహారిగా ఉండాలని సత్యాగ్రహం ప్రారంభించింది. అలా 4 రోజులు గడిచాయి. ఆమె పరిస్థితికి శ్యామ జాలిపడి బాబా దగ్గరికి వెళ్ళి ఆమెకేదైనా దేవుని పేరు మంత్రంగా చెప్పమని, దాన్ని ఆమె మంత్రోపదేశంగా భావించి జపం చేసుకుంటూ గడుపుతుందని చెప్పాడు. బాబా ఆమెను తమ దగ్గరకు పిలిపించుకొని, అమ్మా, నా గురువు నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకేమి ఉపదేశించగలను? నా గురువు ఎంత శక్తిమంతుడంటే వారి ముందు నిలబడటానికి కూడా వణికిపోయేవాణ్ణి. నా గురువు అందించిన సహాయము అదృశ్యంగానూ నిగూఢంగా ఉండేది. అది వాచా బోధించేది కాదు. మేము చెవిలో ఏది ఉపదేశించము. అంటే మీ కనాలా ఇస్నారా గురు నహే. ఉపదేశం ఇవ్వటం మా పద్ధతి కాదు. మా సాంప్రదాయమే వేరు. అమైచా ఆమ్చా గరానే నిరాలా అహేద్ అని పలికేవారు. శ్రీ సాయిబాబా ఎన్నడూ ఉపన్యాసాలు ప్రవచనాలు చేయలేదు. ఎప్పుడైనా సందర్భానుసారము అలతి పదాలతో చిన్న చిన్న వాక్యాలతోనే అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడించేవారు. పరిశీలన దృష్టితో చూసే భక్తులు బాబా పలికిన కొద్ది మాటలను వారికి తోచిన విధంగా సిద్ధాంతీకరించుకునేవారు. అందువల్ల బాబా సిద్ధాంతము పద్ధతి ఇది అని ఏ భక్తుడు మొండిగా వాదించడానికి వీలు పడేది కాదు. జీవిత లక్ష్యము పురుషార్థము, మోక్షమే లక్ష్యమని బాబా ఎవరికైనా చెప్పారా? పోనీ వివేక వైరాగ్యాలను అలవర్చుకోమని చెప్పారా? అలాంటి మాటలు వారి నోటికుండా నేనెప్పుడు విని ఎరగను. భగవంతుని చేరటమే లక్ష్యం. సప్త సముద్రాలను లోకాలను దాటి దేవుని చేరుకోవాలి. అలా మేళా నర సప్త సముద్ర నిహాళకరణ, భవబంధాలను దాటిపోవాలి. బేడా పార్ కరణ అనేవారు. బాబా ఎన్నడూ మాయ, ప్రపంచము, మిథ్య వంటి సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు. ఇహపర లోకాలను సత్యాలని గ్రహించి ఆ రెంటిలోనూ సాధ్యమైనంత లబ్ధిని పొందాలని చెప్పేవారు. కర్మ పునర్జన్మ, కర్మ సిద్ధాంతము పునర్జన్మల గురించి బాబా పలుమార్లు ప్రస్తావిస్తుండేవారు. మంచి విత్తనం నాటితే ఈ జన్మలోనూ మరు జన్మలోనూ మంచి ఫలాన్ని పొందుతాము అన్న సత్యమే వారు చెప్పే కథల్లో అంతర్లీనంగా ఉండేది. వారు తరచూ ఎందరో భక్తుల గత జన్మల వృత్తాంతాల్లోనూ
అప్పుడప్పుడు కొందరి భక్తుల రాబో జన్మల గురించి చెప్పేవారు. బాబాతో ఉన్న వారెవరికి పరలోకాల ఉనికి గురించి కానీ, ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాలు ఆ లోకాల్లో అనుభవించే విషయం కానీ, మరణించిన తర్వాత మన అస్తిత్వం గురించి కానీ ఎట్టి సందేహము ఉండేది కాదు. ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు, సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు. ఇక బాబా ఏ మతానికి చెందిన వారన్న విషయానికొస్తే, నాకు తెలిసినంత వరకు వారెన్నడూ తాము ప్రత్యేకించి ఒక కులానికి, జాతికి, మతానికి చెందిన వారమని చెప్పలేదు. బాబా వీటన్నిటికీ అతీతులు. కానీ బాబా ప్రస్తావించిన విషయాలు, ఆయన చర్యలు, ఆయనకు హిందూ మతంతో గల సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. మా గురువు బ్రాహ్మణుడు, మాజా గురు బ్రాహ్మణ్ హే అని బాబా చెప్పటం నేను విన్నాను. హిందూ మతం బ్రాహ్మణుల పట్ల బాబా దృక్పథం. భగవద్గీత, భావార్థ రామాయణము, ఏకనాథ్ భాగవతము, పంచదశి, యోగ వాసిష్టము, పురాణాలు మొదలగు వాటిపై బాబాకు అమిత గౌరవం. పై గ్రంథాల్లోని విషయాలు తరచూ ఉచ్చరిస్తుండేవారు. జ్ఞానదేవుని హారతి మొదలైన వెంటనే బాబా సావధానులై కూర్చొని పూజ్యభావంతో చేతులు జోడించి కనులు మూసుకునేవారు. ఒకసారి పంచదశి గురించి కాబట్టేతో ఇది మా ఖజానా, ఏతో హమారా ఖజానా హై అని చెప్పటం నేను విన్నాను. అంటే అందులోని విషయాలు మన ఆధ్యాత్మిక ప్రగతికి అది విలువైనవని వారి భావం. బాబాకు యోగ వాసిష్టం అంటే ఎంతో గౌరవం. ఆ విషయం నా స్వానుభవంలో నాకు తెలుసు. నేను బాబా దగ్గరకు వచ్చిన మొదటి రోజుల్లో, అంటే 1914లో బాబా నన్ను చాలాసార్లు 15 రూపాయలు దక్షిణ అడిగేవారు. నా దగ్గర డబ్బు లేదని ఆయనకు బాగా తెలుసు. అందుకనే ఒకసారి ఆయన సన్నిధిలో నేను ఒక్కడనే ఉన్నప్పుడు, బాబా నా దగ్గర పైకం లేదని మీకు తెలుసు కదా, అయినా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని అడుగుతారెందుకు అని అడిగాను. దానికి బాబా, నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, కానీ నీవు ఇప్పుడు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, అందులో ప్రస్తుతం నువ్వు చదువుతుండే భాగం చాలా ముఖ్యమైనది. అందులో నుండి 15 రూపాయలు నాకు దక్షిణ ఇవ్వు అన్నారు. నిజమే. అప్పుడు నేను యోగ వాసిష్టమే చదువుతున్నాను. ఆ గ్రంథంలో నుండి డబ్బులు తీసుకోవటం అంటే అందులోని విలువైన బోధన గ్రహించటం అన్నమాట. అందులో నుండి తీసిన పైకాన్ని బాబాకు దక్షిణగా సమర్పించడం అంటే, ఆ గ్రంథంలో నుండి గ్రహించిన సత్యాలను నా హృదయంలో అంతర్యామిగా ఆసీనుడై ఉన్న బాబాకు సమర్పించి వాటిని హృదయగతం చేసుకోవటం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడంటే బాబాకు చాలా గౌరవం. బాబా మరియు మహారాష్ట్రలోని మహాత్ములు జ్ఞానేశ్వర్, తుకారాం వంటి మహాత్ముల ఎడల బాబాకు ఎంతో గౌరవం ఉండేది. బాబా దృష్టిలో మనిషి జీవితానికి ఉన్న లక్ష్యాలేమిటి, ఆ లక్ష్యాలను సాధించేందుకు కావలసిన సద్గుణాలేమిటి, బాబా ఎటువంటి సాధనాలను ఇష్టపడేవారు, వాటిని గురించి వివరిస్తాను. 4 సాధనా మార్గాలు. 1. యోగ మార్గము. కుండలిని శక్తిని మేల్కొల్పట, ఆసన, ప్రాణాయామ, ధ్యానాల ద్వారా అతీతమైన శక్తులు పొందటాన్ని సాయిబాబా లక్ష్య పెట్టేవారు కాదు. పై సాధనాలు చేయమని ఎవరిని ఆదేశించినట్లు నేను ఎరగను. పైగా ప్రాణాయామం ద్వారా సాధన చేసేవారు కూడా చివరకు ఆధ్యాత్మ పురోగతి కోసం నా దగ్గరికి వచ్చి తీరవలసిందే అని బాబా చెప్పటం నేను స్వయంగా విన్నాను. 2. కర్మ మార్గం. సమాజంలో ఉంటూనే కర్మ మార్గాన్ని అనుసరిస్తూ దేన్నైనా సాధించవచ్చునని తమ ఆచరణ ద్వారా సాయిబాబా నిరూపించారు. వారు స్వయంగా గోధుమలు విసిరేవారు. సన్యాసించి సమాజానికి దూరంగా వెళ్ళటాన్ని, భిక్ష చేసి జీవించటాన్ని బాబా ఆమోదించేవారు కాదు. తమ కొద్దిపాటి ఆహారం కొరకు బాబా పరిమితంగా భిక్ష చేసేవారు. అలాగే వారు దక్షిణ అడగటం వెనుక అనేక కారణాలున్నా ప్రధానమైనది మాత్రం రుణానుబంధ విముక్తే. గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చునని, సన్యాసించిన అవసరం లేదని వారు చెప్పేవారు. నన్ను, వామనరావును భిక్షకు పంపింది మాకు వినయ విధేయతలతో గురువుని సేవించుకునే భాగ్యం కలుగు చేసేందుకే. బాబా వాచా చెప్పకపోయినా విచక్షణ లేని యాచన మంచిది కాదని, దీనివల్ల ఆర్జించిన పుణ్యమంతా తరిగిపోతుందని వారు భావించేవారని నా అభిప్రాయము.
ఒకసారి ఒక భక్తుడు బాబాను మీరెందుకు దక్షిణ అడుగుతున్నారు అని అడిగాడు. దానికి బాబా, నేనందరినీ దక్షిణ అడుగుతున్నానా? ఆ ఫకీరు అంటే దేవుడు ఎవరిని అడగమని సూచిస్తారో వారిని అడుగుతాను అని బదులిచ్చారు. అంతేకాక బాబా నిర్ణీత మొత్తం మాత్రమే అడిగేవారు. వారు అడిగిన పైకం కన్నా ఎక్కువ ఇస్తే దాన్ని స్వీకరించేవారు కాదు. బాబా దక్షిణ అడిగితే ఇచ్చేందుకు ఎవరూ నిరాకరించరు. కొన్ని సందర్భాల్లో వారు దక్షిణ అడిగితే అది నా భక్తుణ్ణి అక్కడి నుండి వెళ్ళిపోమ్మని కానీ లేక ఎవరినైనా వెళ్ళి కలవమని కానీ సూచించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 3. జ్ఞాన మార్గము. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మొదలైన గ్రంథముల అధ్యయనం ద్వారా ఆత్మ విచారణ చేయడమే జ్ఞాన మార్గం అయితే అది బాబా పద్ధతి కాదు. బాబా తమ అభిష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అయితే తమ భక్తులు తమంతటి వారుగా అవ్వాలని బాబా ఆకాంక్ష అని బాబా ఆచరణ ద్వారా భక్తులు గ్రహించాలి. వారి జ్ఞానము, అనుభవము నిత్య సత్యములు. ఈ లోకానికే కాక ఇతర లోకాలన్నిటికీ వ్యాపించి ఉన్న వారి ఎరుక భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా విస్తరించి ఉంటుంది. వారు అనేక ఆకర్షణల మధ్య నివసిస్తూనే వాటన్నిటికీ అతీతులై ఉండేవారు. బాబా ఆచరించి చూపిన నిష్కర్మ కర్మ వైరాగ్యాలే ఎవరినైనా నిష్కామ కర్మ వైరాగ్యాలే ఎవరినైనా భగవంతుని వైపుకు నడిపిస్తాయి. 4. భక్తి మార్గము. ఇతర మహాత్ముల వలె సాయిబాబా కూడా భక్తి మార్గమునే బోధించారు. భక్తి మార్గంలో దేవుణ్ణి అనన్యంగా ప్రేమించుట, సేవించుట, ఆజ్ఞాపాలన మొదలైనవి ప్రధాన అంశములు. గురుభక్తి ద్వారా దైవభక్తిని పెంపొందించుకోవాలని బాబా ఆచరించి ప్రబోధించిన మార్గం విశిష్టమైనది. గురువునే దైవంగా భావించి గురువులోనే భగవంతుని చూస్తూ గురువు ద్వారానే దైవాన్ని చూసుకుంటూ గురువే దైవాన్ని గుర్తించడం భక్తి మార్గం. బాబా యొక్క గురువు. బాబా యొక్క గురువు వృత్తాంతం ఎవరికీ తెలియదు. నా గురువు బ్రాహ్మణుడు, మాజా గురు బ్రాహ్మణ్ ఆహే అని బాబా చెప్పడం నేను విన్నాను. నిజమైన బ్రాహ్మణులపై బాబాకు గౌరవభావం ఉండేది. బ్రాహ్మణులు వారి సత్కర్మల వలన ఎక్కువ పైసలు సంపాదిస్తారు అని బాబా చెప్పేవారు. పైసా అంటే పుణ్యమని వారి భావం. శిష్యులకు భక్తులకు తేడా ఉంది. గురువు తన శిష్యునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి అతని బాధ్యతలన్నీ భరిస్తాడు. కానీ భక్తునితో గురువుకు అలాంటి బంధం ఉండదు. అతను చేసే పాపకర్మలను భరించవలసిన అవసరమూ ఉండదు. శిష్యుడు తన గురువును సేవించుకుంటూ వారి ఆజ్ఞలను శిరసావహించి తూచా తప్పకుండా పాటించాలి. బాబాకు శిష్యులెవరూ లేరు. శిష్యుల ప్రసక్తి తెచ్చినప్పుడు బాబా ఎవరు నా శిష్యుడని చెప్పడానికి సాహసించగలడు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా నన్ను తృప్తికరంగా సేవించగలరా? నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి అనేవారు. బాబాకు అనేక మంది భక్తులున్నారు. బాబా తమ భక్తులను ప్రేమగా చూసేవారు, ప్రోత్సహించేవారు, రక్షించేవారు. తమ ఆచరణ ద్వారా కొన్ని సంజ్ఞల ద్వారా వారికి సూచనలు, ఆదేశాలు ఇచ్చేవారు. వాచ బోధించడం వారి సాంప్రదాయం కాదు. ఒక్కొక్కసారి కొందరిని నీతి కథల ద్వారా, మరికొందరిని ఆదేశాల ద్వారా ఉద్ధరించినప్పటికీ బాబా సాంప్రదాయమే భక్తులపై అధిక ప్రభావం చూపేది. బాబా సాంప్రదాయం ప్రకారం గురువుకు శరణాగతి చెందేందుకు వారి పాదాలను ఆశ్రయించిన భక్తుడు తప్పనిసరిగా స్వచ్ఛంగా సత్ప్రవర్తనతో ఉండాలి. జపధ్యానాలతో పని లేదు. జపం, ధ్యానం వంటి మనోసంబంధ సాధనాలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అన్న స్ఫురణే అవరోధం. కాబట్టి వివిధ రకాలుగా వ్యక్తమయ్యే
అహాన్ని మన మనసు నుండి పూర్తిగా తుడిచివేయాలి. అలా సర్వస్వ శరణాగతి పొందిన శిష్యుడు మాత్రమే గురువును చేరుకుంటాడు. గురు సన్నిధిలో అతను చేయవలసినదేదీ ఉండదు. గురువు ఎప్పుడు ఏది బోధించరు, తమ శక్తిని ప్రసరింపజేస్తారు. సంపూర్ణ శరణాగతి చెందిన ఆత్మ తనలో ప్రసరింపజేయబడిన ఆ శక్తిని పూర్తిగా గ్రహించినప్పుడు అహం నశిస్తుంది. కానీ మన బుద్ధి స్వశక్తిపై ఆధారపడడం, తన అభిప్రాయాన్ని దృఢంగా సమర్థించుకోవడం మొదలైన వివిధ రూపాలైన అహం పై శక్తిని అడ్డుకుంటుంది. పరిశీలనా దృష్టితో బాబాను దర్శించిన వారందరూ ఈ గొప్ప సత్యాన్ని గమనించి ఉంటారు. అందుకే కొందరు భక్తులతో, బాబా నీవు నా వద్ద ఊరికే కూర్చో, చేయవలసిందంతా నేను చేస్తాను అని చెప్పేవారు. అయితే బాబా అనుగ్రహం పొందడానికి మునుముందుగా కావాల్సినది వారిపై పూర్తి విశ్వాసం. ఒక్కసారి బాబాను దర్శించి వారి సమక్షంలో కొద్ది సమయం మాత్రమే గడిపిన భక్తులకు కూడా వారు ఆ నమ్మకాన్ని కలుగజేస్తారు. బాబా ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో అనుభవాలు, నిదర్శనలు ప్రసాదిస్తారు. తద్వారా వారి అంతర్యామత్వము, సర్వవ్యాపకత, త్రికాలజ్ఞత చూసిన భక్తులకు అప్పటికప్పుడు వారిపై విశ్వాసం ఏర్పడుతుంది. అయితే భక్తులు కేవలం విశ్వాసం మీద మాత్రమే ఆధారపడవలసిన పని లేదు. తాము ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా పొందిన లబ్ధి మరియు సర్వ అవస్థలయందు బాబా కృపాదృష్టిలో సంరక్షణలో ఉన్నామన్న ఎరుక భక్తులను ముందుకు నడిపిస్తాయి. సమస్త జగత్తును తమ ఆధీనంలో ఉంచుకొని ఇహపర లోకాలలో మన విధి విధానాన్ని నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. కాబట్టి గురువు యొక్క కృపకు పాత్రుడయ్యేందుకు భక్తునికి ముందుగా కావాల్సినవి సత్ప్రవర్తన, పవిత్రత, నిరాడంబరత, సద్బుద్ధి. ఆపై ప్రగాఢ విశ్వాసంతోనూ నిష్కపటంతోనూ మెలిగి గురువు ప్రసాదించు అనుభవాల సోపానాలను అవరోధిస్తూ ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. నేను ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే చాలు అనే దృక్పథమే సరైనది. అంతేగాని మన జీవిత గమ్యం కొరకు తత్వశాస్త్రం, వేదాంత విచారం మొదలైన జటిలమైన సిద్ధాంతాలను పరిశోధించవలసిన అవసరం లేదు. వాటిని పరీక్షించుకోవడానికి కావలసిన సమర్థత మనకు లేదు. గురువే మనల్ని ఉద్ధరించి అపారమైన జ్ఞానాన్ని, సత్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించి భద్రంగా మనల్ని గమ్యానికి చేరుస్తారు. పైన చెప్పిన విషయాలన్నీ బాబా ఏకధాటిగా చెప్పలేదు. బాబా ఆచరణ, వారు భక్తులతో వ్యవహరించిన పద్ధతులు, అప్పుడప్పుడు వారి నోటి నుండి వెలువడిన మాటలు మొదలైన వాటి నుండి నేను గ్రహించిన విషయాలను సంకలనం చేశాను. నా అభిప్రాయం ప్రకారం ఏ విషయాలను ఆస్వాదించి ఆనందించాలో, వేటిని విడిచిపెట్టాలో తెలుసుకోకుండా కేవలం వివేక వైరాగ్యాలను గూర్చి చర్చించడం బుద్ధిహీనత. ఆచరణ, అనుభవం లేకుండా కేవలం పుస్తక జ్ఞానంతో మాట్లాడడం ఆత్మ వంచనే కాక ఇతరులను కూడా వంచడమే అవుతుంది. నేను కుక్కలోను, పందిలోను, పిల్లిలోను ఉన్నాను అని బాబా అన్నప్పుడు వారు ఆయా ప్రాణులలో తామే ఉన్నట్లు అవి పొందే అనుభవాలను గూర్చి పలికేవారని తెలుస్తుంది. కొందరు ఈ విషయాన్ని మేము భగవద్గీతలో చదివాము కాబట్టి దానిని నిజమని నమ్ముతున్నాము అని చెప్తారు. కానీ ఏ విషయాన్నైనా అనుభవించి తెలుసుకోకుండా చెబితే అది వంచనే అవుతుంది. బాబా యొక్క గొప్పతనము, వారి నిజతత్వము నాకు ఒక సంఘటన ద్వారా క్షుణ్ణంగా అర్థమయ్యింది. భక్తులు భావిస్తున్నట్లు బాబా దైవమని నేను నా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. కానీ వారు భౌతిక దేహం ధరించి కొన్ని పరిమితులకు లోబడి మానవ మాతృని వలె కూడా వెలుగుతున్నారు కదా. అందువల్ల వారిలో దైవత్వం, మానవత్వం రెండు సమ్మిళితమై ఉంటాయి అన్న నా అభిప్రాయంతో షిరిడీలో ఉన్న కొందరు మిత్రులు ఏకీభవించలేదు. వారికి బాబా దైవ స్వరూపులే. శ్రీకృష్ణుడు ద్వారకాలో ఉన్నప్పుడు ఆ ద్వీపంలో 6 కోట్ల మంది నివసించేవారని భక్తులు చెప్పారు. నేను దానిని ఖండించి అది వాస్తవం కాదని, ఇప్పటి విశాల భారతదేశంలోని జనాభా 33 కోట్ల మాత్రమే అయినా జనం ఒకరి మీద ఒకరు నడుస్తున్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఆ ద్వీపంలో అంతమంది ఉండడానికి అవకాశమే లేదని చెప్పాను. నా వాదన భక్తులకు నచ్చలేదు. ఈ విషయం బాబా చెప్తే నమ్ముతావా అని వాళ్ళు నన్ను అడిగారు. నమ్ముతానని చెప్పాను. అందరూ కలిసి బాబా దగ్గరికి వెళ్ళాం. మాధవరావు మరికొందరు భక్తులు బాబాని ఈ విషయం అడిగారు. భక్తులు: బాబా, పురాణాలు నిజమేనా? బాబా: నిజమే. భక్తులు: శ్రీరాముడు, శ్రీకృష్ణుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? బాబా: వారు గొప్ప మహాత్ములు, భగవంతుని అవతారాలు. భక్తులు:
నార్కే వీటిని నమ్మటం లేదు. మీరు దేవుడు కాదని కూడా అంటున్నాడు బాబా. అతను చెప్పింది నిజమే. నేను మీ తండ్రిని. మీరలా మాట్లాడకూడదు. మీరు సకల శ్రేయస్సును నా నుండి పొందాల్సి ఉంది. ఈ విధంగా బాబా తమ పరిమితులను అంగీకరించారు. భక్తుల అనుభవంలో బాబా సాక్షాత్ భగవంతుడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అది భక్తుల అనుభవం. అయితే బాబా ఏనాడు తాను భగవత్ స్వరూపుడునని చెప్పుకోలేదు. బాబా తమ దైవత్వాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించలేదు. సాంఘిక నైతిక ధర్మాలను అతిక్రమించలేదు. వారెప్పుడు గౌరవప్రదమైన వస్త్రధారణ ప్రవర్తన కలిగి ఉండేవారు. వారు స్త్రీలతో ముక్తసరిగా ఉండేవారు. బాబా యొక్క మనోవైఖరి. బాబా ఆనంద పారవస్యంలో ఉన్నప్పుడు నేను భగవంతుణ్ణి అని పలికేవారు. ఇందులో సందేహమే లేదు. నేను స్వయంగా విన్నాను కూడా. అయితే అలా ఎప్పుడో ఒకసారి జరిగేది, కానీ తరచుగా కాదు. భగవంతుడు ప్రసాదించిన శక్తుల ద్వారా తమకు అప్పగించిన పనులు నిర్వర్తిస్తూ బాబా తమ భక్తుని వలె మెలిగేవారు. భగవంతుడే యజమాని. భగవంతుడు మేలు చేస్తాడు. భగవంతుడు అనుగ్రహిస్తాడు. అల్లా భలా కరేగా అని బాబా తరచూ పలుకుతూ ఉండేవారు. నేను అల్లా యొక్క బానిసను. నేనెప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉంటాను అని కూడా చెప్పేవారు. బాబాకు స్త్రీల పట్ల గల దృక్పథం. బాబా అస్ఖలిత బ్రహ్మచారి. ఈ విషయం వారి నేత్రాలలోని దివ్య తేజస్సును చూస్తే అర్థమవుతుంది. వారు స్త్రీలను దూరంగా ఉంచేవారు. కొంతమంది మహిళలను మాత్రమే తమ పాదసేవ చేసుకునేందుకు అనుమతించేవారు. అది పగటిపూటే. బాబా వస్త్రధారణ శరీరాన్ని ప్రదర్శించని రీతిలో గౌరవప్రదంగా ఉండేది. బాబా యొక్క విశిష్ట స్వభావం. బాబా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. వారు రాజును పేదను సమదృష్టితో చూసేవారు. ఎందరో ధనవంతులు, పరపతి గల ఉద్యోగులు, అధికారులు వారిని దర్శించడానికి వచ్చేవారు. కానీ బాబా వారికి ఎలాంటి ప్రత్యేకత చూపేవారు కాదు. బాబా తమ దగ్గరికి వచ్చే భక్తుల అంతరంగాలను, నిజతత్వాన్ని చూసేవారే గాని వారి బాహ్యాన్ని చూసేవారు కాదు. ఒకసారి బాబా ఒక పేదవాణిని శ్లాఘిస్తూ అతని వద్ద చాలా పైసలున్నాయి అని చెప్పడం గమనించాను. అంటే అతను ఎంతో పుణ్యాత్ముడని బాబా భావం. అంటే వారి భావం. కఠిన న్యాయం. బాబా వంటి మహనీయుల గొప్పతనాన్ని వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను బట్టి నిర్ధారించడం సరికాదు. ఉదాహరణకు బాబా వద్దకు దుండగులు, అత్యాశాపరులు, వేశ్యలు, రకరకాల పాపాలు చేసిన వారు ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి వస్తూ ఉంటారు. వాళ్ళు బాబా సన్నిధిని ఉపయోగపెట్టుకొని ఉన్నతి సాధించలేక వెళ్ళిపోయి నరక కూపంలో పడి బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టేవారు. బాబా న్యాయము కఠినమైనది. గర్భంలో అడ్డం తిరిగితే బిడ్డనైనా సరే కోసి బయటికి తీయవలసిందే అని అంటారు బాబా. భయంకర అంటువ్యాధుల బారిన పడిన వాళ్లతో, ఆ రోగాలకు కారణమైన శక్తులతో కూడా బాబా ఎంతో ధైర్యంగా మెలిగేవారు. ఆ వివరాలు మనకు తెలియవు, కానీ బాబాకు పూర్తిగా తెలుసు. ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన కనీస జాగ్రత్తలను కూడా లక్ష్యపెట్టుక వ్యాధిగ్రస్తులపై బాబా చూపే ప్రేమ, ఆదరణ భక్తులలో వారిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తుంది. నాకు తెలిసిన ఇలాంటి ఒక సంఘటన వివరిస్తాను. బాబాకు ప్రతిదినం షిరిడీలోని ఒక హల్వా దుకాణదారుడు నుండి మిఠాయి నైవేద్యంగా పంపబడేది. 1916వ సంవత్సరంలో షిరిడీలో ప్లేగు బాగా ప్రబలి ఉంది. ఆ దుకాణదారుడు ప్లేగు బారిన పడి మరణించాడు. ఆ సమయంలో బాబా నన్ను ఆ దుకాణానికి వెళ్ళి మిఠాయి తీసుకుని రమ్మని అడిగారు. విలపిస్తున్న ఆ దుకాణదారుని భార్య దగ్గరికి వెళ్ళి బాబా ఆదేశాన్ని తెలియజేశాను. తన భర్త శవాన్ని చూపుతూ తీసుకోదలిస్తే అల్మారా నుండి మిఠాయి తీసుకోవచ్చని ఆమె చెప్పింది. దానివలన నేను, మిగిలిన వారు ప్లేగు బారిన పడతామేమోనని భయంతో వణికిపోతూనే మిఠాయి తీసుకొచ్చాను. దానిని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచాము. బాబా నాతో, నీవు షిరిడీలో ఉంటే మరణిస్తావని, షిరిడీ విడిచి వెళ్తే సురక్షితంగా ఉంటావని అనుకుంటున్నావా? కానీ అలా జరగదు. మరణించవలసిన వారే మరణిస్తారు, రక్షింపబడవలసిన వారు రక్షింపబడతారు అన్నారు. షిరిడీలో కలరా వ్యాధి వ్యాపించి ఉన్నప్పుడు కూడా బాబా నాకు ఇలాగే ధైర్యం చెప్పారు. కుష్ఠరోగులు బాబా పాదాలకు మర్దన చేసేవారు. వాళ్ళల్లో ఒకతనికి వ్యాధి నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. బాబా ఒక కుష్ఠరోగిని దుని నుండి ఊది తీసి భక్తులకు పంచేవారు. కుష్ఠరోగితోనే వ్యాధిగ్రస్తుల నోట్లో ఊది వేయించేవారు. అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎవరికి ఏ ఆపద సంభవించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय ఎస్వి ధూమల్ అక్టోబర్ 16 1936 నాసిక్ అక్టోబర్ 28 1936 సిరిడి రావ్ బహదూర్ ఎస్బి ధూమల్ బిఏఎల్ఎల్ ప్లీడర్ వయసు 63 సంవత్సరాలు బ్రాహ్మణుడు నాసిక్ బాబా మీ అనుభవాలేమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు నేను బాబాతో మీ అనుభవాలేమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏమి సమాధానం చెప్పగలను ఒకటా రెండా ప్రతిరోజు ప్రతి క్షణము బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు నా జీవితంలో బాబా ప్రమేయం లేని సంఘటన అంటూ ఏదీ లేదు అది ఎంతటి చిన్న విషయమైనా నేను చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశింపబడిందే అలాంటప్పుడు దేనిని నా అనుభవంగా చెప్పగలను బయట ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు నేను ఆ విషయం పట్టించుకోను వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవడానికి ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవడం ఒక కారణం కావచ్చు ప్రతి భక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించినదని అది తన ఐహిక ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడిందని అనుకుంటాడు అంతేగాని అజ్ఞానులు విమర్శకులు అకారణంగా అపహసించే వారితో నిండి ఉండే సామాన్య ప్రజానీకానికి వెల్లడి చేయడానికి కాదని అనుకుంటాడు అయితే పట్టుదల గల చరిత్రకారులు తాము వ్రాస్తున్న గ్రంథాలకు మెరుగులు దిద్దుకోవడానికి భక్తుల అంతరంగిక రహస్యాలను అనుభవాలను వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు కానీ గోప్యంగా ఉంచుకున్న తన అనుభవం వ్యక్తం చేసేటప్పుడు ఆ అనుభవం యొక్క జీవము సారము నాశనమైపోతుందని భక్తుడు భావిస్తాడు శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అణువణువు పరీక్షించదలచి తనకు కావలసిన భాగాలను కోసి మైక్రోస్కోపులో పెట్టి పరీక్షిస్తాడు ఆ ప్రక్రియలోనే జీవి యొక్క ప్రాణం పోతుంది చివరకు అతను పరీక్షించేది నిర్జీవ పదార్థాన్నే బాబాను గురించి తెలుసుకోవాలంటే స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గం బాబా ఎక్కడికి వెళ్ళలేదు వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు మహాసమాధి ముందు కన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు శ్రద్ధ గల వారికి ఈనాటికి వారి సన్నిధి అనుభవ వేద్యం కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో వాటిలోని భావ ప్రకటన అస్పష్టమవుతుంది శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలకు ప్రాముఖ్యత శక్తి ఉంటాయి నేను చెప్పిన అనుభవాలను మీరు ఆంగ్లంలోనికి అనువదించి పాఠకులకు అందిస్తారు ఇలా భాషాంతరీకరణము చేసే ప్రక్రియలో మూలభావానికి లేదా అనుభవానికి జరిగే నష్టం తీవ్రంగానే ఉంటుంది ఏదేమైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యథార్థమని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలు కొన్నిటిని వివరిస్తాను నేను మొదట 1903లో శ్రీ గజానన మహారాజ్ యొక్క భక్తుడను ఆయనను శ్రీమన్ గోపాలరావు బూటి దగ్గరకు తీసుకెళ్లాను సుమారు 1907లో నేను ప్రథమంగా బాబాను దర్శించాను ఆ ప్రథమ దర్శనంలోనే వారి అసాధారణమైన వ్యక్తిత్వము నన్ను అమితంగా ఆకర్షించింది బూటిని బాబా వద్దకు తీసుకెళ్లాను అలా తీసుకెళ్లడం బాబా ప్రేరణగానే భావిస్తున్నాను అతను కూడా బాబా భక్తుడయ్యాడు అతను నిర్మించిన భవంతిలోనే బాబా భౌతిక దేహం సమాధి చేయబడింది అది ఈనాడు సమాధి మందిరంగా రూపొంది ఎందరో భక్తులు బాబాను పూజించుకోవడానికి అవకాశం ఏర్పడింది అతను బాబాకు చేసిన సేవలలో అది చిరస్మరణీయమైనది బాబాతో నా అనుభవాలు ఇవి అని చెప్పడానికి సాధ్యం కాదు ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య ప్రతి సంఘటన బాబాచే మలచబడింది
బాబా తత్వాన్ని నాలాంటి భక్తులకు వారు చేసిన ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలను ప్రబోధాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి బాబా నాతో, నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎరుక అన్నారు. అది అతిశయోక్తి కాదు. మరోసారి మేమిద్దరమే ఉన్నప్పుడు బాబా, బావు, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. బాబా నన్ను బావు అని పిలిచేవారు. నేను ఎందుకు బాబా బాబా రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. వారి మాటలు విన్నంతలో నాలో ఆశ్చర్యము, ఆనందము, కృతజ్ఞత, ప్రేమ, అభిమానము ఉప్పరిగొని ఆనంద బాష్పాలుగా పెల్లుబికాయి. వారికి నాపై ఎంత ప్రేమ ఉన్నదో, నా కోసం ఎంత శ్రమ తీసుకున్నారో నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తున్నట్లే వారు కూడా నా గురించి ఆలోచించేవారు. కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండేది. వారు త్రికాలజ్ఞులు కాబట్టి నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సరి అయినదో కాదో తెలుసుకుని సరి అయిన మార్గంలో నడిపించేవారు. నన్ను సర్వదా జాగరూకతతో గమనిస్తూ రాబోయే ప్రమాదాల నుండి కాపాడి నాకు మంచి జరిగేటట్లు చూ చూసేవారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే. దీనిని ఇతరులు నమ్మకపోవచ్చు, కానీ బాబా నాకు సహాయపడిన కొన్ని సందర్భాలు ఎంత స్పష్టమైనవంటే సరైన దృక్పథం గల జిజ్ఞాసులెవరైనా బాబా నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. బాబాకు నేను తరచూ జాబులు వ్రాస్తుండేవాడిని. మాధవరావు దేశపాండే వాటిని బాబాకు చదివి వినిపించి వారు చెప్పిన విధంగా నాకు సమాధానాలను వ్రాస్తుండేవాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथनि शरद स्वामी की। బాబా సశరీరులుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో నా సమస్యల పరిష్కారానికై బాబాను ప్రార్థించి పటం ముందు చీటీలు వేసేవాడిని. ఆ చీటీలో వచ్చిన దానిని బాబా ఆదేశంగా భావించి పాటించేవాడిని. బాబా మహాసమాధి అనంతరం కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాను. ఇది సమాజానికి శాస్త్ర విరుద్ధంగా, అవివేకంగా అనిపించినప్పటికీ దానినే తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఈ పద్ధతి ద్వారా బాబా నాకు ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ శ్రేయోదాయకంగానే ఉండేవి. ఆరోగ్యపరమైన విషయాలు. నాసిక్ మెయిన్ రోడ్లో ఉన్న మా పూర్వీకుల ఇంట్లోనే నా జీవితాంతం నివసించాను. ఒకసారి నాసిక్లో ప్లేగ్ వ్యాధి ప్రబలింది. మా ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. వెంటనే ఆ విషయం ఉత్తరం ద్వారా బాబాకు తెలియజేశాను. నేను బాబా ఆదేశం లేనిది ఏ పని చేసేవాడిని కాదు. సదా వారి రక్షణలో ఉన్నందువల్ల వారి సమాధానం వచ్చే వరకు ఆ ఇంట్లోనే గడపడం క్షేమమని భావించి అక్కడే ఉన్నాను. నేను వేసే ప్రతి అడుగులోనూ తాము మార్గదర్శకత్వం వహిస్తున్నామని బాబా చెప్పే ఉన్నారు. నాకు బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నాసిక్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ జరగబోయే సంఘటనలు సర్వము బాబాకు తెలుసు. ఒక పసిబిడ్డల బాబాపై ఆధారపడిన నాకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుతారు అన్నది నా నమ్మకం. గత 29 సంవత్సరాలుగా నేను వారిపై పెట్టుకున్న ఈ నమ్మకం ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు. ఆ ఇల్లు విడిచి వేరే ఇంటికి మారిపోమని బాబా నుండి సమాధానం రావడంతో నాసిక్లోని మరొక బంగ్లాకు నివాసం మార్చాను. కానీ ఆ బంగ్లాలో చేరిన రాత్రే నా సోదరుని కుమారుని పడక దగ్గర చచ్చిన ఎలుక ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ తిరిగి మరో ఇంటికి మారమంటారేమో తెలుపమని కోరాను. ఈసారి మారవద్దని బాబా నుండి సమాధానం వచ్చింది. డాక్టర్లు, స్నేహితులు
ఆ బంగ్లాలో ఉండడం క్షేమం కాదని వేరే ఇంటికి మారిపోమ్మని సలహా ఇచ్చారు. కానీ నాకు బాబా మాటే వేదవాకు. వారి కృప నాపై ఉన్నంత వరకు ఏ ఆపద సంభవించదని నా నమ్మకం. అందువల్ల ఎవరి సలహాలు పాటించకుండా అక్కడే నివసించసాగాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పనివాళ్ల గదుల్లోనూ, ఇంటి లోపల, బయట ఆవరణాల్లోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు మేము త్రాగటానికి, వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుకలు చచ్చిన ఎలుక కనిపించింది. ఇక ఆ బంగ్లాలో ఉండడం మంచిది కాదని తోచి అన్ని విషయాలు బాబాకు వివరంగా జాబు రాసి ఇల్లు మారేందుకు అనుమతించవలసిందిగా ప్రార్థించాను. ఈసారి బాబా తప్పక అంగీకరిస్తారని తలచి సామానంతా సర్ది బజార్ వీధిలో ఉన్న మా ఇంటికి బండిలో పంపాను. తర్వాత కుటుంబంతో సహా వేరొక బండిలో ఆ ఇంటికి చేరి తాళం తీయడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో షిరిడి నుండి వచ్చిన ఉత్తరం అందింది. అందులో మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి? ఆపన్ కషాల సోడావే తేతో రహావే అని ఉంది. నేను మరేమీ ఆలోచించలేదు. బాబా ఆజ్ఞను శిరసా వహించి వెంటనే ఖాళీ చేసి వచ్చిన బంగ్లాకు తిరిగి వెళ్ళి అక్కడే నివసించసాగాము. నీటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాము. గోదావరి నుండి నీటిని తెప్పించి వాడుకోసాగాము. నేను చేసిన పని అవివేకంగా, ప్రమాదకరమైనదిగా అనిపించినా మాకు ఎటువంటి హాని జరగలేదు. నాసిక్లో ప్లేగు బాగా వ్యాపించి దినానికి 14-15 మంది చనిపోతున్నా బాబా మమ్మల్ని అదే ఇంటిలో నివసించమని ఆదేశించారు. వారి అనుగ్రహంతో మేము క్షేమంగా ఉండగలిగాము. నా యందు బాబా అనుగ్రహం ప్రపంచ విషయాలకే పరిమితం కాలేదు. 1909లో నా భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం ప్రతి నెల మాసికం పెట్టేవాడిని. 6వ మాసికం పెట్టవలసి సమయం ఆసన్నమైంది. అప్పుడు బాబా, ఈసారి మాసికం షిరిడిలో పెట్టు, నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అన్నారు. వారి మాట ప్రకారమే 6వ మాసికం షిరిడిలో పెట్టాను. బాబా 15 రూపాయలు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా మాటలపై నాకు అచంచల విశ్వాసం ఉంది. వారి మాటల అక్షర సత్యాలని అనేక రుజువులు దొరికినందువల్ల ఆయన పట్ల నా విశ్వాసం ఎంతో దృఢపడింది. అది నేను రుజువుపరచలేని విషయాల పట్ల కూడా నమ్మకం ఏర్పడటానికి దోహదం చేసింది. అందువల్ల బాబా అనుగ్రహంతో నా భార్య సద్గతి పొందింది అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అప్పటికి 1909. నా వయసు 36 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉన్నాను. పేరున్న న్యాయవాదిని. దానికి తోడు మాకు సంతానం లేకుండా నా భార్య చనిపోయినందువల్ల నా స్నేహితులు, బంధువులు నన్ను ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వీరిలో నాగ్పూర్ చెందిన న్యాయవాది మా మామగారైన రావ్ బహదూర్ బాపురావు దాదా కింకడే ఎంఏ కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ పని చేయనని మా మామగారికి చెప్పాను. అందువల్ల ఆయన నన్ను షిరిడీకి తీసుకువెళ్ళారు. ముందు ఆయన ఒక్కరే లోనికి వెళ్ళి బాబాతో మాట్లాడి 5 నిమిషాల్లో తిరిగి వచ్చారు. బాబా కళ్ళల్లో విముఖత కనిపించిందని, వారి ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్దని మా మామగారు నాకు చెప్పారు. బాబా అనుజ్ఞకు విరుద్ధంగా నేను ఈనాడు నడుచుకోలేదు. ఈనాటి వరకు బాబా నా వివాహానికి సమ్మతించలేదు. దాంతో నా జీవితమంతా ఆనందమయ ఒంటరితనంతోనే గడిపాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री साईनाथ निशरत బాబూజీకి జై. నేను ప్రాపంచిక జీవితంలో సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా నా విజయ పరంపరలు మకుటామైనవి. నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను.
దానికి నేను చెల్లిస్తున్న ఆదాయపు పన్నే నిదర్శనం. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమైంది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ వారు నన్ను ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేటట్లు చేశారు. బాబా నాకు విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తర్వాత పారమార్థిక విషయాల వైపు నా దృష్టిని మరలించారు. వారి చర్యలు నిగూఢాలు, అనూహ్యాలు. నా ప్రాపంచిక పారమార్థిక విషయాల పట్ల చింత లేకుండా చేసి వారి చెంత శరణాగతి పొందటానికి, వారి ఆదేశం అందిన వెంటనే అన్నీ వదిలి వెళ్లేందుకు నన్ను సమాయత్తపరిచారు. బాబా అనుమతితో నేను ప్రజాప యోగ కార్యాలు చేపట్టాను. వీటన్నిటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నందువల్ల వాటిని మీకు చెప్పటానికి సందేహించాను. కానీ నేను ఇతరుల నమ్మకాలను, అపనమ్మకాలను పట్టించుకోను. మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి నా అనుభవాలను జరిగినవి జరిగినట్లుగా చెబుతున్నాను. నా న్యాయవాద వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలను ఉదహరించిన తర్వాత ప్రజోపయోగ కార్యక్రమాలలో వారు నాకు ఎలా తోడ్పడ్డారో వివరిస్తాను. సుమారు 20-25 సంవత్సరాలకు పూర్వం షిరిడి నుండి ఒక క్రిమినల్ కేసు వచ్చింది. చాలా గ్రామాలలో మాదిరిగానే షిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠాకక్షలు ఉండేవి. ఒక మార్వాడి స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని మరో 5గురిని అరెస్టు చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలామంది ఉన్నట్లు చూపించారు. న్యాయమూర్తి వాళ్లకు 6 నెలల కారాగార శిక్ష విధించాడు. తాత్యా కోతే పాటిల్ కు వీళ్ళపై ప్రత్యేకమైన అభిమానం, జాలి ఉన్నాయి. వాళ్ళని ఎలాగైనా విడుదల చేయించాలని తలచి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రతులను తీసుకుని అప్పుడు షిరిడీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులైన దీక్షిత్, కపాడే మరియు మెజిస్ట్రేటుగా రిటైర్డ్ అయిన హెచ్వి సాటే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి తీర్పు చాలా బలంగా ఉందని, అప్పీలు చేసిన ప్రయోజనం స్వల్పమేనని చెప్పారు. తాత్యా బాబాను ఆశ్రయించాడు. బాబా బావు దగ్గరికి పేపర్లు తీసుకుపో అని ఆదేశించడంతో తీర్పు ప్రతులతో తాత్యా నాసిక్ వచ్చి నన్ను కలిశాడు. వాటిని చదివిన నాకు నిరాశ కలిగింది. అప్పీలు చేసిన కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల దీనిని బొంబాయికి కానీ అహ్మద్నగర్లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరికి కానీ తీసుకెళ్తే మంచిదని తాత్యాకు సూచించాను. కానీ తాత్యా నాకు బాబా ఆదేశాన్ని గుర్తు చేయడంతో ఇక ఆ విషయంలో నా బాధ్యత కానీ నాకు మరో మార్గం కానీ ఏమీ లేదని అర్థమైంది. నేను మాట్లాడకుండా కేసును పరిశీలించి అప్పీల్ పిటిషన్ వ్రాసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకువెళ్ళాను. ఆయన అదేమీ చదవకుండా విషయం ఏమిటో తెలుపమని అడిగారు. నేను విషయం క్లుప్తంగా వివరించాను. ఆయన అంతా విని, నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుందే, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అసలు ఆ కేసు, అంతమంది సాక్షులు, వీటన్నింటికీ ముఖ్య కారణం గ్రామంలోని ముఠా తగాదాలని, వాటి వల్లే నేరం ఆరోపించబడిందని చెప్పాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని మెజిస్ట్రేట్ అడిగారు. అనుకోవటం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు జవాబు చెప్పాను. మెజిస్ట్రేటు ఇంకేమీ ఆలోచించలేదు. నేను వ్రాసి తెచ్చిన అప్పీలుపై పిటిషన్పై వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్, మీ షిరిడీ సాయిబాబా ఎలాంటి వారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేమి బోధిస్తారు అని అడిగారు. సాయిబాబా హిందువు కాదు, ముస్లిము కాదు, ఈ రెండిటికి అతీతులు అని జవాబిచ్చాను. వారు బోధించేదేమిటో నేను వివరించలేనని, స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలని చెప్పాను. వీలు చూచుకొని సాయిబాబాను దర్శిస్తానని మెజిస్ట్రేట్ నాకు మాట ఇచ్చారు.
వాస్తవానికి ఆ తరువాత వేసవిలో ఒక రోజున ఆయన బాబాను దర్శించాలని షిరిడీ బయలుదేరి ఎండ తీవ్రంగా ఉండటంతో కోపర్గావ్ నుండే వెనుతిరిగారు. కేసు పూర్వాపరాలు, క్రింది కోర్టు తీర్పు పరిశీలించకుండా, పోలీసులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు ఇవ్వకుండా ముద్దాయిను విడుదల చేయాలన్న ఆయన అడంతా బాబా మహిమ వలన జరిగిందనడానికి నిదర్శనం. ఆ విషయాన్ని క్రింది సంఘటన బలపరుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai